హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా చిన్ని హర్విలు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఏంటిదంటే మన వీడియోలో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఇందులో పన్నీర్ ముక్కలు వేగిపోయాయి కదా, తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పన్నీర్ కర్రీ గ్రేవీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటా వేసుకోవాలి. ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇది చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. చల్లారాక ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం.
పన్నీర్ కర్రీ చేయడం చాలా సింపుల్గా చేయొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, పన్నీర్ కర్రీ చేయడం రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.